హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. తర్వాతది సత్యం ఇచ్చేది ఏమిటి అంటే అసత్యం నుంచి విడుదల. సత్యం వల్ల నీకేమొస్తుంది అంటే అసత్యం నుంచి విడుదల అంతే, అంతకు మించి ఏమీ రాదు. అవును, ఇంకేం కావాలి కనుక అదే సత్యం ఇచ్చేది అసత్యం నుంచి విడుదలే అన్న వ్యాసం అన్నమాట ఇది. ఒకరికి శ్రద్ధ ఉండడము మరొకరికి లేకపోవడము ఎందుకు సంభవిస్తోందో మనకి తెలియదు. పరిపూర్ణమైన పరమాత్మని పొందాలని కొంతమందికి శ్రద్ధ ఉంటుంది, కొంతమందికి ఉండడం లేదు. ఎందుకు అలా సంభవిస్తుందో మనకు తెలియదు. వాళ్ళు అలా ఎందుకున్నారో వీళ్ళు ఇలా ఎందుకున్నారో మనకి ఏం తెలుసు? తెలియదమ్మా. ఈ సంవాదంలో శ్రద్ధ యొక్క మూలాన్ని చర్చిస్తాడు శ్రీ నిసర్గదత్ మహారాజు గారు. ఏంటంటే సత్య దర్శనం వల్ల మన జీవితాలకు ఒరిగేదల్లా అసత్యం నుంచి విముక్తి మాత్రమే. ఏమీ వరగదు నీకు. పేదవాడివైతే కోట్లాది ఆస్తులు వచ్చాయో, పరుడివైతే పేదవాడివి అయిపోవు, రోగిష్టి వాడివైతే ఆరోగ్యవంతుడు అయిపోవు, ఆరోగ్యవంతుడు అయితే రోగిష్టి వాడి అయిపోవు. ఏమి భౌతికమైనవి ఏమీ రావు. సత్యదర్శనం వల్ల మన జీవితాలకు ఒరిగేది ఏదీ లేదు. ఒరిగేదల్లా ఏమిటంటే అసత్యం నుంచి విముక్తి. చూడు, అసత్యం నుంచి విముక్తి అంటే ఇప్పుడు అసత్యంలో ఉన్న నీకే కదా బాధలో సుఖాలో దుఃఖాలో. అవునమ్మా, వాటి నుంచి విముక్తి అదే వస్తుంది. అంతేగాని ఈ అసత్యంలోనే ఉండి అసత్యమైన సుఖ దుఃఖాది అనుభవ భోగాలు వస్తాయేమో. గొప్ప రాజకీయ నాయకుడు అయిపోతావో, గొప్ప ఆఫీసర్ అయిపోతావో, పిఎంఓ సిఎంఓ అయిపోతావో, అలాగే అవ్వవు. అది కూడా సత్యాలే కదా. భోగాలుంటే పోతాయో పోవు, నీకు భోగాలుంటే పోతాయో పోవు. భౌతికంగా ఏమీ రావు, మేలేమీ జరగదు. కానీ అసత్యం నుంచి విముక్తి కలుగుతుంది. అయినప్పటికీ కొందరు శ్రద్ధాళువులు సత్య దర్శనానికై తమ జీవితాన్ని అంకితం చేయడానికి కారణం అదొక్కటే. అయినా సరే కొందరు శ్రద్ధ కలిగిన వారు ఏమీ వరగదు సత్యదర్శనం అయితేను భౌతికంగాను అని తెలిసినా కూడా కొందరు శ్రద్ధ గలవారు సత్యదర్శనం కోసం తమ జీవితాన్ని అంకితం చేయడానికి కారణం అదొక్కటే. ఎందుకంటే అసత్యం నుంచి విడుదల. మనిషి చెర అంటే అతడి దుఃఖం నుంచి విముక్తి కలిగిస్తుంది. నేను మనిషిని అనేటువంటి బంధంలో నుంచి విముక్తి కలిగిస్తుంది. కాబట్టి ఈ విధంగా అపరిమితమైన ఆనందం అనుగ్రహిస్తుంది. కాబట్టి కొందరు శ్రద్ధాళువులు సత్యదర్శనం కోసం తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారు. వారికి వివేచన బుద్ధి ఉంది, వారికి సరి అయినదేదో దానిని గురువు సూచిస్తే వెంటనే ఇప్పుడు తాను ఉన్న పరిస్థితి కంటే ఉన్నతమైన దానిని గురువు సూచించగానే దాన్ని అందుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ విలువ వారికి తెలుసు గనక తెలియని వాళ్ళు అంత చెప్పిన ఆహా ఓహో అని వినేసి వదిలేస్తారు. నిసర్గదత్ గారు అంటున్నారు, శ్రద్ధ కలిగి ఉన్నావంటే నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే అది నిన్ను నీ లక్ష్యం వద్దకి చేరుస్తుంది. నీ శ్రద్ధే నిర్ణయాత్మకమైన కీలక అంశము. అంతే, నువ్వు ఏది నీ పరమ గమ్యమని గట్టిగా విశ్వసిస్తున్నావో దాని మీద నీకు ఎంత శ్రద్ధ ఉంటుందో అది నిన్ను నీ లక్ష్యం దగ్గరికి తీసుకెళ్తుంది. నీ శ్రద్ధే చక్కటి నిర్ణయాత్మకమైన కీలక అంశం. ఇప్పుడు పిచ్చుకుడు అంటున్నాడు, మరైతే ఈ శ్రద్ధ యొక్క మూలం ఏమిటి అని అడిగాడు. ఇప్పుడు నిసర్గదత్ వారు అంటున్నారు,
పర్వతాల మధ్య ప్రవాహంలో పుట్టిన చేప మళ్ళీ అక్కడికే చేరాలని ఎలా ప్రయత్నిస్తుందో, పర్వతాల మధ్య నుంచి ఒక ప్రవాహం పడుతోంది, దాని పుట్టింది చేప. అది మళ్ళీ తన మూలానికి వెళ్ళడానికి ఎదురీదుతుంది. ఎలా ప్రయత్నిస్తుందో అలాగే పక్షి తన సొంత గూటికే తిరిగి తిరిగి వెళ్ళడానికి ఎలా చూస్తూ ఉంటుందో, స్వస్థానానికి చేరుకుందాము అనే సహజ ఇచ్ఛయే మనిషిలోని ఈ శ్రద్ధకి కారణం. అది నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ మూలానికి నేను చేరి తీరాలి అనేటువంటి శ్రద్ధే మనిషికి, ఈ శ్రద్ధయే తన స్వస్థానానికి చేరుకోవడానికి ఈ శ్రద్ధే కారణం. ఎక్కడెక్కడ తిరిగిరా పక్షి తిరిగి 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 మళ్ళీ తన గూటికే కదా చేరుకుంటుంది, చేరుకుని కదా సుఖిస్తుంది. అలాగే నీ మూలాన్ని నుంచి నువ్వు వెలుపలికి వచ్చి తిరిగి తిరిగి అనేక అనేక జన్మలలో అనేక అనేక కష్ట సుఖాల్లో, భయాల్లో, బాధల్లో, బంధాల్లో తిరిగి 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 నీ స్వస్థానానికి చేరి నీవు సుఖిస్తావు. పండు పక్వమైనప్పుడు అందులోని గింజ భూమి చెంతకి చేరిపోతుంది కదా. ఎవడైనా చెయ్యాలా? లేదమ్మా. పక్వం అవ్వడమే సమాప్తం. అది అయితే నన్ను ఏది పక్వం చేస్తుంది? నాకు మరింత అనుభవం అవసరమంటారా ఏమి అని అడిగాడు ఆ పృచ్ఛకుడు. అయితే స్వామి నన్ను పక్వం చేసేదేది అంటే, నాకు ఇప్పుడున్న అనుభవం సరిపోదా, మరింత అనుభవం కావాలా అని అడిగాడు. అప్పుడు నిసర్గదత్త వారు అంటున్నారు, నీకు అవసరమైన అనుభవం అంతా ఉండనే ఉంది, లేకపోయినట్లయితే నువ్వు అసలు నా దగ్గరికి వచ్చి ఉండేది వాడే కాదు. కాబట్టి నువ్వు మరింత అనుభవాలనేమి పోగేసుకోక్కర్లా. సరికదా, నిజానికి నువ్విప్పుడు అనుభవాన్ని దాటిపోవాలి. ఇప్పుడు నీకు ఇంతవరకు కలిగిన అనుభవాలన్నింటినీ విడిచిపెట్టేయాలి. ఆ సమయంలో నువ్వు ఏ ప్రయత్నం చేసినా, ఏ సాధన మార్గాన్ని అనుసరించినా అది మరింత అనుభవాలనే కలుగచేస్తుంది, కానీ నిన్ను అవతలికి తీసుకెళ్లదు. అవునమ్మా. ఇక గ్రంథ పఠనం కూడా నీకు అక్కర్లేదు. నా దగ్గరికి వచ్చావు అంటే నీకు నీ మూలం పట్ల నీకు తెలియకుండానే కలిగిన శ్రద్ధయే నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఇక ఏ అనుభవాలను పొందక్కర్లేదు. ఇంతకు ముందు పొందిన అనుభవాలను కూడా వదిలేయాలి. ఈ సాధనలన్నీ నిన్ను అవతలికి తీసుకువెళ్ళవు. ఇక నీకు గ్రంథ పఠనంతో కూడా పని లేదు. ఇంకెందుకు ఎన్ని గ్రంథాలు చదువుతావు? అవి నీ మనసుని సుసంపన్నం చేయగలవే గాని వ్యక్తిగా నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో మళ్ళీ అలాగే ఉంటావు. నువ్వు అనేక అనేక గ్రంథాలు, వేదాలు, శాస్త్రాలు ఎంత చక్కగా విశదంగా చదివి అర్థం చేసుకున్నా నీ మనసుకి బాగా 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 పాండిత్యాన్ని, చక్కటి మరి వాక్కు పటిమని, సరళమైన విధంగా బోధ చేసే దానిని నేర్పిస్తాయి. కానీ వ్యక్తిగా నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అవన్నీ సంపాదించిన తర్వాత కూడా అలాగే ఉంటావు. మళ్ళీ నీ వ్యవహారాల్లో గాని, నీ కాంక్షల్లో గాని, నీ ఇష్టాల్లో గాని, నీ అయిష్టాల్లో గాని, నీ బాధల్లో గాని ఏ మార్పు ఉండదు. అంత బోధ నీకు తెలిసిన భౌతికంగా గాని, మానసికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని నీ అన్వేషణ ద్వారా ఏదో ఫలితం లభిస్తుంది అని నువ్వు ఆశిస్తున్నావు అంటే నువ్వు అన్వేషిస్తున్నావు నీ మూలాన్ని. ఆ మూలాన్ని అన్వేషించడంలో నువ్వు భౌతిక శారీరక పరంగా గాని, మానసిక పరంగా గాని, ఆధ్యాత్మిక పరంగా గాని నీవు దేన్నో ఒక ఫలితాన్ని లభిస్తుంది అని ఆశిస్తున్నావంటే అసలు విషయం నీకు అర్థం అవ్వలేదన్నమాట.
సత్యం నీకేమి తెలియలేదు. ఏమి వనకూర్చదు. అసలు సత్యం నీకేమీ ఇవ్వదు. ఉమ్, నువ్వేదో ఆశించి సత్యం కోసం ప్రయత్నం చేస్తున్నావంటే నీకేమీ తెలియలేదని అర్థం. ఉమ్, పైగా సత్యం నీకేమీ వనకూర్చదు, నీకు ఏ కొత్త హోదాని ఇవ్వదు, ఎవరిని నీకు స్వాధీనము చెయ్యదు. దొరికేదల్లా సత్యం, ఉట్ట సత్యం దొరుకుతుందంటే. అది చాలా. దొరికేదల్లా సత్యం ఒక్కటే. నీ ఇప్పటి అసత్యం నుంచి విడుదల కలుగు. ఉమ్, అయితే స్వామి, సత్యాన్ని కనుక్కున్నానని నాకు ఎప్పుడు తెలుస్తుంది అన్నాడు. అంటే మహారాజు గారు అంటున్నారు, ఇది సత్యము, అది సత్యము, అది సత్యం కాదు, ఇది సత్యం కాదు అనే భావం నీ లోపల జనించకుండా పోయినప్పుడు ఉన్నదే సత్యం. అది. ఎందుకంటే నేను సత్యాన్ని ఇది సత్యమని నొక్కి వక్కాణించను. ఉమ్, నేను సత్యాన్ని అని సత్యము తన్ను తాను నొక్కి వక్కాణించి చెప్పదు నీకు. ఉమ్, అసత్యాన్ని అసత్యంగా గమనించి తిరస్కరించినప్పుడు సత్య దర్శనం దానికి అదే అవుతుంది. అవుతుంది. అదేమి నేను సత్యాన్ని అని నీకేం చెప్పదు. ఉమ్, అసత్యం ఎడల మనసు గుడ్డిదై ప్రవర్తిల్తున్న అంతకాలం ఇప్పుడు మనం అసత్యంలో నుండి అసత్యం పట్ల మనం గుడ్డిగా అదే సత్యం అనుకొని ప్రవర్తిస్తున్నాం. ఉమ్, అసత్యం ఎడల మన మనసు గుడ్డిదై ప్రవర్తిల్లినంత కాలం సత్యాన్ని అన్వేషించడం వ్యర్థము. ఉమ్, అసత్యం అంటే ఏంటో తెలియకుండా నీవు సత్యం కోసం ప్రయత్నం చేస్తున్నంత కాలము గుడ్డితనమే. ఉమ్, సత్యాన్ని అన్వేషించడం నిజంగా వ్యర్థం. సత్యాన్ని వెతకక్కర్లేదు నువ్వు. మనస్సు నుంచి అసత్యాన్ని పూర్తిగా వదిలేయి, అంతే. సత్యం వదిలిస్తుంది. అసత్యం అంటే ఏంటో తెలిస్తే నువ్వు వదిలేస్తావు. ఉమ్, ఉమ్. అలా తెలియకుండా సత్యం కోసం ప్రయత్నించడం గుడ్డితనమే. ఉమ్, ముందు ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిత్యమో, ఏది అనిత్యమో గురుముఖంగా శాస్త్రముఖంగా తెలుసుకొని దానిని నువ్వు అనుభవపూర్వకంగానే కూడా గుర్తిస్తే అప్పుడు సత్య అసత్యాల గురించి నీకు క్లియర్ గా తెలుస్తుంది. తెలుస్తుంది. అప్పుడు తెలిసిన తర్వాత సత్యాన్ని వదిలిపెట్టగలుగుతావు, అసత్యాన్ని. అసత్యాన్ని వదిలిపెట్టగలుగుతావు. కానీ ఉమ్, అసత్యంలోనే ఉండి అసత్యంలోనే తిరుగుతూ సత్యాన్ని పొందాలంటే ఎప్పటికీ పొందలేవు. ఉమ్, మనసు నుంచి అసత్యాన్ని పూర్తిగా వదిలితేనే సత్యం నీకు ఉదయిస్తుంది. వాస్తవాన్ని వెతకదలుచుకుంటే నువ్వు అన్ని రకాల నేపథ్యాలు, అన్ని రకాల సంస్కృతులు, అన్ని ఆలోచనలు, అనుభూతుల మోసల నుంచి బయటపడాలి. ఉమ్, నువ్వు సత్యాన్ని కనుక వెతకదలుచుకున్నావా అయితే నీకు గతంలో సత్యాన్ని గురించి తెలిసిన సమాచారాలన్నీ వదిలేయి, అన్ని విధాల సంస్కృతులు అంటే ఆయా మతాలలో చెప్పినటువంటి వాటిలన్నిటినీ వదిలేయి, ఉమ్, అన్ని ఆలోచనల్ని వదిలేయాలి, అన్ని అనుభూతులను కూడా వదిలేయాలి. ఆఖరికి పురుషుణ్ణి, స్త్రీని, ఆ మాటకొస్తే మానవ జాతికి చెందిన వాణ్ణి అన్న విషయాన్ని కూడా విస్మరించాలి. అది. అదే మరి అలా జరుగుతుందా? ఎందుకు జరగదు? ప్రతిరోజు నిద్రలో అదే జరుగుతుంది కదా. అవునమ్మా. మరి ఇంకేమిటి? వదిలేసి కదా సుఖిస్తున్నావు. బాధ. మరి ఇంకనే ఉమ్, వాస్తవాన్ని నువ్వు వెతకాలనుకుంటే నువ్వు అన్ని రకాల నేపథ్యాలు, సంస్కృతులు, ఆలోచనలు, అనుభూతులు వీటిలన్నిటినీ నుంచి విడుదల పొందాలి. ఆఖరికి నేను పురుషుణ్ణి, స్త్రీని, ఆ మాటకొస్తే మనిషిని అన్న దాన్ని కూడా మర్చిపోవాలి. ఉమ్, ఈ జీవిత సాగరంలో ఇవన్నీ ఉన్నాయి కదా. ఉమ్, ఇవన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. మనుషులు ఒక్కరే కాదు,
అందువల్ల ముందు నిన్ను నువ్వు మర్చిపో, మిగతా అందరి సంగతి వదిలే. అది నీకెందుకు అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా అవి లేవా ఇవి లేవా అని. ముందు నువ్వు నిన్ను నువ్వు మర్చిపో. నిన్ను గురించిన ఏ ఆలోచన నేను అది అని గాని, నేను ఇది అని గాని, నేను ఫలానా వాడినని గాని, ఇట్లాగా నేనుకి అది ఇది అన్నదేది రానివ్వకు. నీ గురించి, నీ క్షేమాన్ని గురించి, భౌతిక ఆధ్యాత్మిక విషయాలను గురించి ప్రతి కోరికలోనూ, అది స్థూలమైనదైనా సరే సూక్ష్మమైనదైనా సరే, ఇది సాధించాలి అది సాధించాలి అనేటువంటి సమస్తాన్ని వదిలే. నీ నేనుకి తగిలించి ఉన్నవే కదా. అవునమ్మా. కాబట్టి నీవు అక్కడికక్కడే సంపూర్ణ మానవుడి. నీకు అవసరమైనదేదీ లేదు అని తెలుసుకుంటావు. నేను నేనుగా ఉంటే, ఏ తగిలింపులు లేకుండా ఉంటే ఏం కావాలి? ఏమీ అక్కర్లేదు అని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. తెలుసుకోవాలి. వదిలేస్తే తెలుసుకుంటావు. అవునమ్మా. నిద్రలో నీకు తెలియకుండా వదిలివేయబడుతున్నాయి, మెలకువలో తెలిసి వదిలేయాలి. దీని అర్థం నువ్వు అనాలోచితంగా బుద్ధి తక్కువగా జీవించాలని కాదు. నువ్వు అనాలోచితంగా బుద్ధి తక్కువగా జీవించాలని కానీ, రేపు అనేది లేకుండా అంతా వ్యయపరిచేసుకోమని గాని, నిర్లక్ష్యంగా బతకమని గాని చెప్పడం లేదు నిన్ను. నిన్ను గురించి నువ్వు పడే మౌలికమైన ఆదుర్ధాన్ని వదిలిపెట్టు. నేను ఇది లేకపోతే ఎలాగా, అది లేకపోతే ఎలాగా, నాకు ఇది ఉండాలి అది ఉండాలి, నేను ఏమవుతాను అన్నటువంటి ఆదుర్ధాన్ని వదిలేస్తే చాలా, అన్ని వదిలేసినట్లే. అవునమ్మా. నీకు నీ వాళ్ళకి ఒకంత తిండి బట్ట వసతి అవసరం కదా. నీకు నీ వాళ్ళన్న వాళ్ళకి ఇంత తిండి, ఒక ఇల్లు, ఇంత బట్ట అవసరం కదా. కానీ ఈ అవసరం ఉండడం వేరు. ఈ అవసరం ఉండొచ్చు, కానీ పేరాశ ఉందే, ఆ పేరాశ ప్రబలడం వేరు. ఇందాకనే చెప్పాను కదా, దానికంటే ఎక్కువగా కావాలని కోరుకోవడం. కూడు గూడు గుడ్డ ఎంత అవసరమో అంత ఉంటే అదేమీ మనకి బంధం కాదు. అలా కాకుండా పేరాశ బాగా ప్రబలుతూ ఉంటే అది వేరు. ఉన్న వాటితో చక్కగా సర్దుకుపోవడం నేర్చుకోవాలి. నువ్వు ఊహించినట్లుగా ఉండాలని ఏమాత్రమూ ఆశించకూడదు. అసలు ఊహించావంటే ఆశ కలుగుతుంది. అవునమ్మా. ఆశ కలిగితే ఊహిస్తావు. ఉన్న వాటితో సర్దుకుపోయి బ్రతికితే అదేది నీకు బంధం కాదు. అని చెప్తూ, అధికమైన ఆశ కలిగి ఉండడం ఆధ్యాత్మికునికి తగదు అంటారు. ఆధ్యాత్మిక సాధకుడికి అధికమైన ఆశ కలిగి ఉండకూడదు. భగవంతుని దర్శింపచేసుకోవాలి అని ఆశించడం, అందుకోసం కృషి సల్పడం అత్యాశ కాదా అనే సందేహం మనకి రావచ్చు. భగవంతుణ్ణి దర్శించుకోవాలి అనేది కూడా ఆశే కదా స్వామి. భగవంతుని దర్శించుకోవాలి అని కృషి చేయడం మరి అత్యాశ అవుతుందా కాదా అనే సందేహం మనకు ఉండొచ్చు. కానీ నిసర్గదత్ గారు ఏమంటారో చూద్దాం. ఆశ అంటే అది కూడా ఒక ఆశే కదా. అయితే పృష్ఠుడు అడుగుతున్నాడు, ఆధ్యాత్మికత నెలకొనడానికి మనిషి అత్యాశ నుంచి విడిపడి తీరాలి అని అంటే సాధకుడికి ప్రేరణ కలిగించి ముందుకి ఏది నడిపిస్తుంది? మరి నీ లోపల ఆధ్యాత్మికత్వము నెలకొనాలంటే మనిషి అత్యాశ నుంచి విడిపడాలి అని చెప్పారు మీరు. అంటే మరి సాధకుడికి ఇంకా ప్రేరణ కలిగించి ముందుకి ఏ ఆశ లేకపోతే మరి సాధకుడికి ప్రేరణ ఎలా కలిగిస్తుంది? ఎలా ముందుకు నడుస్తాడు అతను? మనిషి అయిన వాడు ముక్తి సాధించడం అత్యవసరమని యోగ శాస్త్రాలు కూడా ఘోషిస్తున్నాయి కదా.
మనిషి పుట్టిన తర్వాత ముక్తిని సాధించడం అత్యవసరము అని యోగ శాస్త్రాలు కూడా ఘోషిస్తున్నాయి కదా. కానీ ఈ దర్శన అభిలాష అన్ని ఆశల్లోకి మరి అతి పెద్ద ఆశ కదా. ఇది మరీ పెద్ద ఆశ కదా స్వామి, మీరు ఆశను వదిలేయమంటున్నారు అన్నాడు. అప్పుడు నిసర్గదత్ మహారాజు గారు అంటున్నారు, అత్యాశ వ్యక్తిగతమైంది మరియు విముక్తేమో ఈ వ్యక్తి అనే వాడి నుంచి స్వేచ్ఛ పొందుతున్నాడు. అది అత్యాశ వ్యక్తికి సంబంధించింది, అవునమ్మా. ముక్తేమో ఈ వ్యక్తినే వదిలేయాలి. అది వ్యక్తిని వదిలేస్తే నిజమైన స్వేచ్ఛ. వ్యక్తి ఉంటే అత్యాశ ఉంటుంది. అమ్మా ఎంత ముఖ్యమైన పాయింట్ అమ్మా. అత్యాశ వ్యక్తిగతమైంది, మరి విముక్తేమో ఈ వ్యక్తి అనే దాని నుంచి స్వేచ్ఛ పొందాలి. విముక్తిలో ఈ సాధకుడు గాని అసలు సాధించబూనిన వస్తువు గాని ఉండనే ఉండదు. ఆ విముక్తి కలిగాక సాధకుడు లేడు, వాడు సాధించాలనుకున్నది లేదు. శ్రద్ధ కలిగి ఉండడం వేరు, తాను పడిన కష్టానికి ఫలితం ఆశించడం వేరు. శ్రద్ధగా కలిగి పని చేయడం వేరు. నీకు ఆ పని ఇవ్వబడింది, దాన్ని శ్రద్ధగా చేసేయి, అంతే. అంతే. నేను ఇంత కష్టపడి ఇంత శ్రద్ధగా చేశాను కాబట్టి నాకు ఈ ఫలితం రావాలి అన్నావా, శ్రద్ధ అనేది అసత్యమైన దాని నుంచి, అనవసరమైన దాని నుంచి, వ్యక్తిగతమైన దాని నుంచి మనిషి అంతరంగంలో కలిగిన స్థలం యొక్క అభివ్యక్తీకరణే అని తెలుసుకో. శ్రద్ధ అంటే అసత్యమైన దానిని, అనవసరమైన దానిని, నేను అనే వ్యక్తిగతమైన దానిని మనిషి అంతరంగంలో నుంచి తొలగించుకుంటూ పోతే కలిగే ఖాళీయే. ఈ శ్రద్ధ వల్లనే ఈ అసత్యమైనవి, అనిత్యమైనవి, అనవసరమైనవి వస్తుంటే వాటిని నువ్వు ఇవి అసత్యాలు, అనిత్యాలు, అనవసరాలు అని తెలుసుకుని వాటిని వదిలేస్తూ పోతే అంతరంగంలో కలిగిన స్థలం ఖాళీ యొక్క అభివ్యక్తీకరణే ఈ శ్రద్ధ వల్లనే అది కలుగుతుంది అని తెలుసుకో. చూస్తోండు అంతే. ఏవో ఏవో అసత్యమైనవి చూస్తుంటే తెలుస్తుంది, దాని నుంచి అనవసరమైనవి, ఈ వ్యక్తిగతమైనవి కాబట్టి వాటిని నువ్వు త్యజించేస్తున్నావు. చూస్తూ దాన్ని నువ్వు తీసుకోకపోతే అవే వెళ్ళిపోతాయి. అప్పుడు అంతరంగంలో ఒక స్థలం ఏర్పడుతుంది, దాని యొక్క అభివ్యక్తీకరణ ఈ శ్రద్ధ వల్లనే కలుగుతుంది. శ్రద్ధ లేదనుకో అవి కమ్మేస్తాయి, ఆ ఖాళీ మూసుకుపోతుంది. శ్రద్ధ ఉందనుకో అవి తొలగిపోతాయి, ఆ ఖాళీ స్వచ్ఛంగా నీకు అభివ్యక్తీకరణం అవుతుంది. కాబట్టి నీ హృదయ స్థానాన్ని నువ్వు శుద్ధిగా ఒక్క మరక లేకుండా ఉంచుకోవాలంటే నీవు శ్రద్ధతో అసత్యమైన దాని నుంచి, అనవసరమైన దాని నుంచి, వ్యక్తిగతమైన దాని నుంచి, మనిషి అంతరంగంలో నుంచి కలిగిన, తొలగించుకుంటూ పోతే కలిగిన ఆ స్థలం యొక్క అభివ్యక్తీకరణే శ్రద్ధ వల్ల లభించేటువంటి ఫలితం. అర్థమైందా? అయ్యిందమ్మా. కాబట్టి ప్రతి క్షణం అంతరంగంలోకి చూసుకుంటూ పోతే అన్ని అసత్యాలు, అనిత్యాలైనవే, అనవసరమైనవే, వ్యక్తిగతమైన అహంకారానికి సంబంధించినవే ఉంటాయి. అవును. వాటిలన్నిటితోటి నేను నాదని కలిసిపోకుండా అతి శ్రద్ధగా నీ ధ్యాసని వాటికి లొంగిపోనివ్వకుండా జాగ్రత్తగా శ్రద్ధగా నువ్వు ఉంటూ ఉంటూ ఉంటే ఇప్పుడు అంతరంగంలో కలుగుతున్నటువంటి ఆ ఖాళీ, ఆ ఆకాశం
అది స్వచ్ఛంగా అభివ్యక్తీకరం అవుతుంది. దానికి నీ శ్రద్ధే కారణం అని తెలుసుకోండి అన్నారు స్వామి. ఈ వ్యాసం సత్యమిచ్చేది అసత్యాన్నించి విడుదల. అంతే. ఆ శుద్ధమైన అంతఃకరణలో ఏదీ లేకుండా ఉండేటువంటి ఆ స్వేచ్ఛ, ఆనందంలో బంధం గాని, బాధ గాని, భయం గాని, సాధన గాని, సాధ్య వస్తువు గాని, సాధన చేసేవాడు గాని ఉంటారా? ఏది లేదండి. అయినా ఎంత శాంతిగా ఉంది. అదే సత్యం. అది ఎవరో ఇచ్చేది కాదు. నీవు దాన్ని మరిచిపోయి అసత్యమైనవన్నీ నీ భావనలు, నీ కల్పనలు, సత్యాలు అనుకుని నీ దానిలో ముద్రలు వేసుకున్నావు. దానివల్ల నిన్ను కట్లు పడుతున్నావు. స్వేచ్ఛాస్వరూపమైన నిన్ను నువ్వే ఈ వస్తువుల, ఈ నామరూపాల బంధంలో బంధించుకున్నావు. స్వేచ్ఛ కావాలంటున్నావు. కావాలంటే వీటిని వదిలిపెట్టు. ఒక్కొక్క దాన్ని. అది అవసరమా? ఇవి ఉండేవేనా? ఇవి శాశ్వతమా అశాశ్వతమా? ఇవి సత్యమా అసత్యమా? ఇవి నిత్యమా అనిత్యమా? ఇది అవసరమా అనవసరమా? అవసరమైతే ఏది ఎంతవరకు, మనసుకి ఎంత అవసరం, శరీరానికి ఎంత అవసరం, ఇట్లాగా ప్రతి క్షణం అంతరంగంలో కనిపిస్తున్న ప్రతి దానిని కూడా శ్రద్ధతో పరిశీలించి చూస్తే అసలు అన్ని వదిలేవలసినవే. అవునమ్మా. అవసరం కూడా లేకుండా ఉండగలిగే నిజస్వరూపపు స్వేచ్ఛలోనికి నువ్వు చేరుకోగలుగుతావు. దీనికి అతి సూక్ష్మమైన శ్రద్ధే గొప్ప పరికరం అంటూ సత్యం ఇచ్చేది అసత్యం నుంచి విడుదలే అనేటువంటి వ్యాసం పూర్తయిందమ్మా. ఇక మనం రేపు జీవితం అర్థవంతం అవ్వడానికే సుఖ దుఃఖాలు అన్న అంశాన్ని గురించి రేపు చెప్పుకున్నాం. జీవితం నీకు అర్థం అవ్వడం కోసమే నీకు సుఖ దుఃఖాలు వస్తున్నాయట. అవి ఎలా వస్తున్నాయో దానివల్ల నీకు జీవితం ఎలా అర్థం అవుతుందో రేపు మహారాజు గారు తెలియజేస్తారు. హరి ఓం నమః. సరే అమ్మా.